రేవంత్ నీకు చేత కాకుంటే రాజీనామా చెయ్యి. ఎవరు? హరీష్ రావు అంటాడు. నీ సంఖ్య ఎంత? నీ అసెంబ్లీ సంఖ్య 119లో నీకు వచ్చినాయి 39. 64 ఒకటి 65 వదిలిపెట్టి నీకు పరిపాలన చేతికిస్తారు. ఉన్నప్పుడు పట్ట అన్ని వీకి పారేసినావు, ఇప్పుడు వీకే నీకు ఇస్తారు. సిగ్గుండాలి అడగడానికి కొంచెమన్నా. మనిషి ఎదిగినావు కానీ బుద్ధి ఎదగలే. ఏం మాట్లాడుతున్నావు హరీష్ రావు? నువ్వు మాట్లాడేది నీకు పరిపాలన ఇస్తారు. నీకు పరిపాలన ఇవ్వడానికి ఇస్తాడా? 10 సంవత్సరాలు ఓపిక బట్టి ప్రజలను ముంచింది చూసి నువ్వు చేసిన దుర్మార్గం పరిపాలన చూసి ప్రజలు భరించలేక మిమ్మల్ని ఓడగొట్టారు కాబట్టి మళ్ళీ నీకు ఇంకా పరిపాలన ఇస్తారు. ఈరోజు నువ్వు ఎన్ని అరాచకం పనులు చేసినావు అందరికీ తెలుసు, ప్రజలకు మొత్తం. ఈరోజు నువ్వు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, తర్వాత 1200 మంది బలిదానాల్లో లాస్ట్కి వచ్చే మొన్న బహిరంగ సభల్లోకిన ఒకరిని చెయ్యరగొడ్డిలో నీకు హోంగార్డ్ను చంపేసారు కదా. అర్థమవుతుందా? ఇంకా రాదు, సిగ్గు రాదు మీకు. లాస్ట్కి వచ్చి మీరు చేసే పనులకు ఇంకా మీకు అధికారం ఇస్తారు. నేను సీఎంఐ సమస్యను వెంటనే పరిష్కరిస్తా. ఏముందని ఇస్తావు? అక్కడ ఖజానానే కాలింది, మరి మీ దగ్గర ఎక్కడికి వెళ్ళి చేస్తావు? అంటే మీరు సంపాదించిన అవినీతిని తెచ్చి చేస్తావా? ఎట్లా చేస్తావు? ఏముందని నువ్వు ఎట్లా మాట్లాడుతావు మాట? ప్రజలు నీకు ఎట్లా సపోర్ట్ చేస్తారు? ఇది కేసీఆర్ రేవంత్ ఇచ్చినది కాదు, ఇది ప్రజలు ఇచ్చింది. అంత ఆషామాషి కాదు నీకు ఇవ్వడానికి. అన్నీ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడకు హరీష్ రావు. ఇట్లాంటి మాటలు బాగుండదు. ఎందుకంటే ప్రజలంటే పరమ చండాలంగా ఉంటుంది మీ విషయంలో మాట్లాడితే. దుర్మార్గమైన మాటలు మీకు ఇవి. నేను సీఎంఐ సమస్యను వెంటనే పరిష్కరిస్తా. ఎవరు ఎన్నేళ్ళు పదవిలో ఉండాలో ప్రజలే నిర్ణయిస్తారు. కాళేశ్వరంలో ప్రయోజనం 20 లక్షల ఎకరాలకు హరీష్ ప్రజలే నిర్ణయించారు కాబట్టి మీరు ఓడిపోయారు కదా భయ్. మళ్ళెందుకు ఇంకా అనవసరమైన కథలు చేస్తున్నారు? ఈరోజు కాంగ్రెస్ను గెలిపించుకున్నారే అందుకు కదా. వాళ్ళకు స్వపరిపాలన కావాలి, ప్రజలు ప్రశాంతంగా ఉండాలి. మూలకు పడిపోయిన కాంగ్రెస్ను లేపి తీసుకొచ్చి ఐసీలు ఉన్నదానికి ఖచ్చితంగా గెలిపించుకున్నారు ప్రజలు. మళ్ళీ మీకెలా ఇస్తారు బాస్? మీకు ఇవ్వడానికి ఏమున్నది చెప్పండి. అడగడానికన్నా మీకు ఏమైనా ఉందా లేదా? అది నాకు అర్థమైతే లేదు. చిన్న లోపాన్నే ఎత్తి చూపుతూ పదే మమ్మల్ని దూషించడం కాదు. నీకు చేత కాకుంటే రాజీనామా చేయి. నిపుణులతో చర్చించి మేడిగడ్డ సమస్యను పరిష్కరించడం చేతగా అని చెప్పి ఆ పదవి నుంచి దిగు. నేను సీఎం అవుతా. అబ్బబ్బబ్బబ్బని తెలివి తెల్లారా ఎగ్జిబిషన్లో పెట్టా. మేడిగడ్డ బ్యారేజ్ని మొత్తము ఆ పగుళ్ళన్నీ కనిపిస్తున్నాయి, ఆ కుంగిపోయిన ఏరియా కనిపిస్తుంది, పిల్లర్లు నాశనం అయిపోయినవి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏ అమ్మాయికైనా ఏమన్నా అయితే ఎవడు రిపోర్ట్ ఇవ్వలే. కానీ మీ మామ గురించి నీ గురించి 24 గంటల ఇంజనీర్లు రిపోర్ట్ ఇచ్చారు మేడిగడ్డ బ్యారేజ్ గురించి. సిగ్గుశరం ఉండాలి ఆ ఇంజనీర్లకు. అర్థమవుతుందా? కట్టేటప్పుడు చూడలే కానీ కుంగిపోయినప్పుడు రిపోర్ట్ ఇస్తారు.